విజయనగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని డీఎస్సీ అభ్యర్థులు ముట్టడించారు. దగా డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ కావాలంటూ ఆందోళన నిర్వహించారు. 30,000 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని తక్షణమే విడుదల చేయాలని ప్లకార్డులు, జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. దీంతో డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన డీఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు, డీఎస్సీ అభ్యర్థులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిఎస్సీ నోటిఫికేషన్ పైన ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే మీరు ఉన్న నెల రోజుల వ్యవధిలో ఏదైతే ప్రిపేర్ అవ్వమన్నారు, మరి ప్రిపేర్ అవ్వడానికి వీలు లేకుండా, వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం లేకుండా ఈరోజు డిఎస్సీ పోస్టులు రిలీజ్ చేసి వాళ్ళ వెంటనే తక్షణం ఎగ్జామ్ రాయమంటే రాయలేని పరిస్థితి వాళ్ళకు ఉన్నది. మరి దాని గురించి మీరు ఆలోచించాల్సిన విషయం ఉంది. మరి గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు, నిరుద్యోగులతో ఆటలాడద్దు, రేపు రానున్న రోజుల్లో ఓటు హక్కుతో మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఒక నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని తక్షణమే 30,000 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించాలి. లేదంటే రానున్న ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో అయినా సరే మేము దాదాపుగా 10 లక్షల మంది అభ్యర్థులు ఉన్నాం. మా కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 60 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మేమందరం కలిసి ఇంకా అందరికీ మోటివేట్ చేస్తూ మరి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, మెగా డిఎస్సీ ముద్దు, జగన్ వద్దే వద్దు అనేటటువంటి నినాదంతో డిఎస్సీ అభ్యర్థులు గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో పోస్టులుంటే కంటి తుడుపు చర్యగా కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అనేటటువంటి ఉద్దేశంతో డిఎస్సీ అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాకాలో ఈ రోజు ఏకమైనటువంటి నిరసన స్వరం వినిపించారు. వీరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మద్దతు తెలపడం జరిగింది. వీరంతా కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ ఇల్లు ముట్టడి చేసి అక్కడ తమ తాలూకా నిరసన వ్యక్తం చేయాలని ప్రయత్నం చేశారు. ఎందుకోసం అంటే మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు విజయనగరంలో ఉన్నారు. అయితే బొత్స సత్యనారాయణ ఇంటి వైపు వెళ్లకుండా పోలీసులు పూర్తి స్థాయిలో దిగ్బంధం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఒక విద్యార్థిని తెగబడుతూ పోలీసు వలయాన్ని ఛేదించుకుని మరి మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వైపు దూసుకుని వెళ్లి బొత్స ఇంటి ముందు బైఠాయించి సత్యబాబుకి వ్యతిరేకంగా నిరసన కాలం వినిపించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం తమకు గొంతు నిలిమేటటువంటి చర్యలు చేపడుతుందని, పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి విద్యార్థులు వేలకు వేలు వెచ్చించి శిక్షణ తీసుకుంటే తమకు ఏ విధంగా కూడా న్యాయం జరగడం లేదని, మెగా డిఎస్సీ కావాలని పట్టుబడుతున్నామని వారంతా స్పష్టం చేయడం జరిగింది. అదే ఏమైనప్పటికీ కూడా ఆందోళనకారులని బొత్స ఇంటి వైపు దూసుకు వెళ్లకుండా పోలీసులు ఆ మెయిన్ రోడ్ లో నిలువరించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొనే సుమిత్ర. అయితే సత్యబాబు ఇంటి దగ్గర ఎలాగైనా సరే ముట్టించి తమ తాలూకా ఆందోళన ఏ విధంగా ఉంటుందనేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తెలియచేయాలనేటటువంటి ఉద్దేశంతో డిఎస్సీ అభ్యర్థులు ఈరోజు చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ స్థానికంగా పెద్ద కలకలమే రేపిందని చెప్పుకోవచ్చు. అయితే సత్యబాబు అప్పటికే చీపురుపల్లిలో ఉండేటటువంటి కార్యక్రమాలకు వెళ్ళిన నేపథ్యంలో ఇంటి దగ్గర సత్యబాబు లేరని చెప్పినప్పటికీ కూడా ఆందోళనకారులు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. మంత్రి బొత్స డౌన్ డౌన్ అంటూ, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా జగన్ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది డిఎస్సీ అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఎందుకోసం అంటే డిఎస్సీ పైనే ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి సాక్షి క్యాలెండర్ విడుదల చేస్తున్నారు తప్ప జాబ్ క్యాలెండర్ విడుదల చేయట్లేదని